గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ మటన్ కైమా పులుసు చేస్తున్నా. మటను కైమా కొట్టించుకొని వచ్చారు. ఇందులో ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టుకున్నా. మసాలా ఐటమ్స్ అండి: 2 టమోటో, 1 ఉల్లిపాయ, కొంచెం చిన్న ఉల్లిపాయ, కొంచెం ఒక చిన్న ముక్క అల్లం, మిరియాలు, చెక్క, లవంగ, 1 స్పూను జీలకర్ర, 3 లవంగ, యాలక్కి, జీడిపప్పు, ఒక 5 జీడిపప్పు, అలాగే కొత్తిమీర. ఇవన్నీ మసాలా ఐటమ్స్. 2 స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు, మనకు రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి, 2 కొబ్బరి. ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ని మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేస్తున్నా, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలక్కి, జీడిపప్పు, అలాగే జీలకర్ర, ఉల్లిపాయ, కారం, ఉప్పు, పసుపు, టమోటో ముక్కలు, కొత్తిమీర. వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదండి మసాలా. ఆ మసాలాని 2 స్పూన్ల మసాలా పేస్ట్ కైమాలో వేసి దీన్ని కూడా మిక్సీ జార్లో నూరుకున్నా. ఇంకోసారి మసాలా పేస్ట్ 2 స్పూన్లు వేసి నూరుకున్నాను. ఇప్పుడు వీటిని ఉండలు కట్టుకుందాం. ఒక సైడ్ మసాలా తాలింపు వేసుకుని కైమా ఉండలు కట్టుకుందాం. మూకుడు పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ పట్టిద్ది ఆయిల్. ఇలాగ ఒక్కొక్కకుండానే నూనెలో వేసుకోవాలి ఉండపెట్టి. మొత్తం కైమా అంతా ఇలా ఉండలు చేసేసుకుని ఇందులో పెట్టేసుకోవాలి ఆయిల్లో. కైమా ఇలా మొత్తం ఉండలు చేసేసి ఆయిల్లో వేసుకున్నాం కదండి. ఇది ఒక 15 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలి పెద్ద మంట మీదనే. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అదిరిపోతుంది స్మెల్. ఇది కైమా ఉండల్లో మనం మసాలా వేసి నూరుకున్నాం కదా, ఆ స్మెల్ చాలా బాగుంది. ఒక 15 మినిట్స్ మూత పెట్టకూడదు, ఇలాగే వదిలేసుకోవాలి. ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. ఇందులో మనకు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. పులుసుకి ముక్కలు కదపకూడదు అస్సలు. ఒక 15 మినిట్స్ వరకు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. నూనె తేలిందంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. దీనికి చూద్దాం ఎలా ఉడికిందో. చూస్తారు కదా ఆయిల్ ఎలా తేలిందో, చక్కగా ఉడికింది. ముక్కలు ఎక్కడ విడిపోలేదండి, చక్కగా ఉడికాయి. ఫైనల్గా మటన్ కైమా పులుసు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటుంది. ఫైనల్ టచ్ అండి, కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసామంటే అయిపోయినట్టే వంట. చూసారు కదా నా ఈ చేసిన మటన్ కైమా పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.